ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. టికెట్లను పెద్ద ఎత్తున బ్లాక్లో అమ్మారంటూ యూత్ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్న జగన్మోహన్ రావు టికెట్లను అక్రమంగా అమ్మారంటూ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివసేన రెడ్డి ఆరోపించారు. ఐపీఎల్ టికెట్లను అక్రమంగా అమ్ముకున్న జగన్మోహన్ రావును వెంటనే సస్పెండ్ చేయాలని రోడ్డుపై ఆందోళన చేపట్టారు. నిరసనకారులు స్టేడియంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వారు జగన్మోహన్ రావుపై సత్వరమే చర్యలు చేపట్టారని ఆయన దిష్టిబొమ్మను చేతపట్టి నిరసన వ్యక్తం చేశారు. రైట్, హెచ్సిఏ ముందు యూత్ కాంగ్రెస్ నేతలు నిరసన చేపడుతూ ఉన్నారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం ముందు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద మొత్తంలో ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. దాంతో పాటు పోలీసులకు కూడా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివసేన రెడ్డి ఒక ఫిర్యాదు కూడా అందజేసినట్టుగా తెలుస్తుంది. ఐపీఎల్ టికెట్స్ బ్లాక్ లో విక్రయిస్తా ఉన్నారంటూ కూడా శివసేన రెడ్డి ఉప్పల్ పోలీసులకు ఒక ఫిర్యాదు కూడా అందజేయడం జరిగింది. ఐపీఎల్ టికెట్స్ విషయంలో జగన్మోహన్ రావు అవకతవకలకు పాల్పడతా ఉన్నారని, జగన్మోహన్ రావుపై సమగ్ర దర్యాప్తు జరిపించాలి, జగన్మోహన్ రావుకు చెందినటువంటి అక్షర స్కూల్ కేంద్రంగా ఈ బ్లాక్ దందా సాగుతా ఉంది, తన స్కూల్ కావడంతో ఈ 70,000 టికెట్లు ఐపీఎల్ బీసీసీఐ నుంచి వచ్చిన వెంటనే దాంట్లో సగం మేరకు ఈ స్కూల్ ద్వారా వారికి కావాల్సినటువంటి దగ్గర వ్యక్తులకు, రాజకీయ నాయకులకు, విఐపీలకు, వివిఐపీలకు ఈ టికెట్లను విక్రయిస్తా ఉన్నారు అక్షర స్కూల్ కేంద్రంగా అనేది కూడా యూత్ కాంగ్రెస్ ఆరోపణలు చేస్తూ పెద్ద మొత్తంలో ఆందోళన చేపట్టడం జరిగింది. ఇమీడియట్ గా అంతకుముందే పోలీసులు అక్కడికి చేరుకొని అక్కడ శాంతియుత పరిస్థితులు నెలకొనే విధంగా ఉద్రిక్త పరిస్థితులు అంతా కూడా అక్కడ చక్కబెట్టి వారందరినీ కూడా ముందస్తుగానే అరెస్ట్ చేసి ఉప్పల్ పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. అనంతరం ఉప్పల్ పోలీసులకు జగన్మోహన్ రావు కమిటీ ప్రెసిడెంట్ గా ఎన్నికైన తర్వాత ఈ టికెట్స్ అన్ని కూడా అవకతవకలకు పాల్పడతా ఉన్నాయి, అక్రమాలకు పాల్పడతా ఉన్నారు, ఇవన్నీ కూడా బ్లాక్ దందాలో అమ్ముకుంటా ఉన్నారు. 70,000 టికెట్ ప్రతి మ్యాచ్ కి వస్తాయి. దాంట్లో విఐపి, వివిఐపి కోటాలకు చెందినటువంటి వారివి క్రికెటర్స్ కి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అవి ఏవి ఇవ్వకుండా జగన్మోహన్ రావు ఒక్కడే ఈ 70,000 టికెట్లు తీసుకొని అవి తనకు చెందినటువంటి స్కూల్ కి పంపించి ఇంకొంతమందికి తనే స్వయంగా మెప్పు పొందే కోసం, వారి నుంచి ప్రయోజనాలు పొందే కోసం, లబ్ధి కోసమే జగన్మోహన్ రావు ఈ రకంగా వ్యవహరిస్తా ఉన్నాడంటూ కూడా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆరోపణలో ఎంతవరకు వాస్తవం అనే దానిపై కూడా దీనిపై పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంది. పోలీసులకైతే ఒక ఫిర్యాదు అందజేశారు. పోలీసులు మరి ఈ కేసుని టేకప్ చేసి జగన్మోహన్ రావుకి నోటీసులు అందజేసి పిలిపించి అతన్ని విచారించాల్సినటువంటి అవసరం కూడా కనబడుతుంది. ఏళ్ల చరిత్ర కలిగినటువంటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎప్పుడు T20 మ్యాచ్లు కానీ T50 మ్యాచ్లు కానీ జరిగినప్పుడు ఎలాంటి ఇష్యూస్ రేజ్ అవ్వని టైం, కానీ ఇప్పుడు మాత్రం జగన్మోహన్ రావు కమిటీ ప్రెసిడెంట్ గా ఎన్నికైన తర్వాత ఎందుకు ఈ టికెట్ల కరువు వస్తుంది, ఈ టికెట్ల అవకతవకలు ఎందుకు ఈ రకంగా జరుగుతూ ఉన్నాయి, గందరగోళానికి క్రియేట్ అవుతా ఉన్నాయి, ఎప్పుడు లేని సిచ్యువేషన్ జగన్మోహన్ రావు ప్రెసిడెంట్ అయినటువంటి వెంటనే ఈ సిచ్యువేషన్ ఎందుకు నెలకొంది, నిజంగానే బయట నుంచి వస్తున్నటువంటి ఆరోపణలు, కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆరోపణలు, విద్యార్థి సంఘ నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణలు నిజంగానే అనుమానాలు కాస్త నిజమవుతా ఉన్నాయి. మీరు రోజు రోజు చేపడుతున్నటువంటి ఆందోళన బట్టి ఇప్పటికైనా బీసీసీఐ దీనిపైన దృష్టి పెట్టి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి ఎన్ని టికెట్లు పంపిస్తా ఉన్నారు, సక్రమ మార్గాల ద్వారా ఎన్ని టికెట్లు ప్రేక్షకులు కానీ వ్యూయర్స్ కి కానీ అభిమానులకు కానీ అందుతా ఉన్నాయి, అక్రమ మార్గంలో ఎంతమందికి ఈ టికెట్లని విక్రయాలు చేసి దాని ద్వారా వచ్చేటువంటి డబ్బులు ఎవరి అకౌంట్ కి వెళ్తా ఉన్నాయనే దానిపై కూడా బీసీసీఐ కూడా దృష్టి పెట్టి ఈ సిస్టమ్ అంతా కూడా మార్పు తీసుకురావాలి. ప్రతిదీ కూడా ఆన్లైన్ లో అప్లోడ్ అయ్యే విధంగా విఐపీలు కానీ, వివిఐపీలు కానీ, సాధారణులు కానీ, హైదరాబాద్ వాసులు కానీ టికెట్ అందరూ కూడా ఆన్లైన్ లో తీసుకునే విధంగా ఆ మార్పు తీసుకొస్తే తప్ప ఈ టికెట్ల అవకతవకలు, గందరగోళంపై కూడా ఈ స్వస్థత లేనటువంటి సిచ్యువేషన్ కాబట్టి బీసీసీఐ పై దృష్టి పెట్టి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ టికెట్స్ గందరగోళంపై మాత్రం ఒక స్పష్టమైనటువంటి సర్క్యులర్ కానీ, జీవో కానీ రిలీజ్ చేసి ఏ కమిటీ సభ్యులకు సంబంధం లేకుండా ఆన్లైన్ ద్వారానే టికెట్ విక్రయాలు జరిగితే ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు నెలకొన్నటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ ప్రకారంగానే ముందుకు వెళ్లాలంటూ కూడా విద్యార్థి సంఘాలు ఈ రోజు కాంగ్రెస్ కూడా అదే డిమాండ్ చేసింది. జగన్మోహన్ రావుపై అయితే
ఒక ఫిర్యాదు అందజేశారు. ఉప్పల్ పోలీసులు మరి కేసు నమోదు చేసి విచారణ చేపడతారా, లేదా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాబట్టి తనపై ఇచ్చినటువంటి ఫిర్యాదుని పక్కకు పెట్టి కాలక్షేపం చేస్తారా ఉప్పల్ పోలీసులు అనే దానిపై మాత్రం అనుమానాలు వ్యక్తం అవుతాయి. సిచ్యువేషన్ అయితే కంట్రోల్లోకి వచ్చింది. ఆందోళన వ్యక్తం చేసినటువంటి కాంగ్రెస్ నాయకులందరినీ కూడా అదుపులోకి తీసుకొని ఉప్పల్ పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. వారి డిమాండ్స్ ప్రకారంగా వారు ఇచ్చినటువంటి ఫిర్యాదును పోలీసులు స్వీకరిస్తే మాత్రం జగన్మోహన్ రావు అండ్ ఆయన కమిటీ సభ్యులందరిపై కూడా విచారణ జరిపి ఎవరి కోటా ద్వారా ఎవరు టికెట్లు పొందుతున్నారు, ఎవరు లబ్ధి పొందుతున్నారు, ఒక్కొక్క టికెట్ ఎంత కమ్ముకుంటా ఉన్నారు, సాధారణంగా ఒక విఐపి కోట ఒక పరిమితి దాటుతుంటుంది, ఆ పరిధిని దాటి వీళ్ళు ఇష్టానుసారంగా టికెట్లను విక్రయాలు జరుపుతా ఉన్నారంటూ కూడా గతంలో నుంచి ఉన్నటువంటి ఆరోపణలు. దీనిపైన హెచ్ఏ కమిటీ ఏం వివరణ ఇవ్వబోతా ఉంది అనేది మాత్రం ఉత్కంఠంగా నెలకొంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద No!